ఫస్ట్ రౌండ్ అక్కడ నువ్వు ఇక్కడ నేను అంటే ఇద్దరు జంట జంటగా వచ్చారు. రౌండ్ లోకి వెళ్ళక ముందే మేము షఫుల్ చేసేస్తాం. అదే ఇప్పుడు కలుపుతున్నాను, అందుకే నేనున్నాను, చక్రం తిప్పుతున్నాను. సో ఫస్ట్ రౌండ్ ఆడాలంటే ఫస్ట్ జంటలు విడిపోవాలి, అంటే షఫుల్ అవ్వాలి. కానీ షఫులింగ్లో కూడా ఒక రూల్, ఉట్టి అబ్బాయిలన్నా లేకపోతే అమ్మాయిలన్నా షఫుల్ అవ్వాలి. అది ఎలా షఫుల్ అవుతారో మీ ఇష్టం. అబ్బాయిలు షఫుల్ అవుతారా, అమ్మాయిలు షఫుల్ అవుతారో మీ ఇష్టం. థ్యాంక్స్ అన్న, ఇందాక నిలవలేక చచ్చిపోతా. ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయిలు షఫుల్ అవుతారు. అమ్మాయిలు షఫుల్ అవుతారు. ఓకే, ఇందాక నుంచి పొట్టోడితో చచ్చిపోతున్నాను. మీ హైట్ కి తగ్గట్ట. మీరు హైట్ అని మీ ఫీలింగ్ చేసుకుంటే బెటర్. కొంచెం ముసలాం పోయి అమ్మాయి వచ్చింది. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు షఫుల్ అయిపోయారు, కరెక్ట్ జోడీ అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్, మీ జనరల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాం మేము. టీమ్ ఏని పిలిచినప్పుడు ధనుష్ గారు అటు, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి అటు, డూప్లికేట్ కాబట్టి ఇటు. మేము ధనుష్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టో రాంగో అని డూప్లికేట్ ఇక్కడ ఉన్న డూప్లికేట్ డిసైడ్ చేస్తుంది. ఆయన చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అండ్ మీరు కూడా ఎస్ ఆయన చెప్పింది కరెక్ట్ అన్నారనుకోండి, కీర్తి గారు మీ టీంకి వెళ్తాయి మార్కులు, అంటే టీమ్ సికి. ధనుష్ గారు రాంగ్ చెప్పారు కానీ మీరు అది రాంగ్ అన్నారనుకోండి, అప్పుడు కూడా మీకే మార్కులు వస్తాయి, ఎందుకంటే మీరు కరెక్ట్ చెప్పారు, ఆయన రాంగ్ చెప్పారు అని. కానీ ధనుష్ గారు కరెక్ట్ చెప్పి అది కరెక్ట్ కాదు రాంగ్ అని మీరు చెప్పారనుకోండి, కరెక్ట్ ఆన్సర్ ఆయన చెప్పాడు కాబట్టి ఆయనకి వెళ్తాయి మార్కులు. అంటే అడ్వాంటేజ్ డూప్లికేట్ వాళ్ళకు ఉంటుంది. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్ విత్ టీమ్ ఏ. సరే టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. ఇంద్ర సభలో నీకు సంబంధించిన వాళ్ళే రంభ, ఊర్వశి, మేనకలతో పాటు ఉండే ఇంకో నర్తకి ఎవరు? 10 seconds. ఏ ఈజీగా చెప్పేస్తావు. 8 seconds. హిమజ. అది మళ్ళీ ఆయన చెప్పిన ఆన్సర్ రంభ, మేనక, ఊర్వశి కాకుండా హిమజ ఇంకో నర్తకి అంట ఇంద్ర సభలో. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. టీమ్ సి 25 points. ఓహో, ఇలా ప్లాన్ చేసావా? ఓకే, ఇంకో నర్తకి ఎవరండి తెలుసా? రంభ, ఊర్వశి, మేనక. ఇంకో నర్తకి ఎవరు? పాట కూడా ఉంది. రంభ, ఊర్వశి, మేనక. తిలోత్తమ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఇదైనా చెప్పాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారత మహిళ ఎవరు? అమ్మాయి భూమిక చావ్లా. కొంచెం రింగుల్ రింగుల్ ఉంటుంది. చెప్పు. భూమిక చావ్లా. ఏ కమిడియన్ ఇలియానా ఆ పేరుతో కమిడియన్ గా. టైం అయిపోయింది. అయిపోయింది టైం. ఆయన చెప్పలేడు కాబట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు మార్కులు వస్తాయి. భారతీ చావ్లా. భారతీ చావ్లా ఈవిడ కొత్త ఆవిడని పుట్టించింది. జూహీ చావ్లా కదా? కల్పన చావ్లా. కల్పన చావ్లా. ఆయన ఆన్సర్ చెప్పలే, ఎస్ఆర్ నో చెప్పడానికి. కల్పన చావ్లా. కల్పన చావ్లా ఇస్ ది రైట్ ఆన్సర్. 25 points. టీమ్ సి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? లోహం అంటే మెటల్. ద్రవ రూపంలో ఉన్న లోహం ఏది? మర్క్యూరీ. రైట్ ఆర్ రాంగ్? రైట్. రైట్ ఆన్సర్. కానీ ఆన్సర్ పాదరసం. రైట్. కానీ రైట్ ఆన్సర్. 25 points. సో టీమ్ సి గెట్స్ టోటలీ 75 points. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ భాయ్. ఇప్పుడు టీమ్ బి వచ్చేసేయండి. ఇద్దరికిద్దరు జనరల్ నాలెడ్జ్ లో పీక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళేమో అని అనిపిస్తుంది నాకు. డిగ్రీ వరకు చదువుకున్నారు. వెరీ గుడ్. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అడుగుతున్నా, అది క్వశ్చన్ కాదు, ర్యాండమ్ కాదు. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వాళ్ళ నాన్న కొడుకు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు ఉండాలి, భారతదేశానికి మీరే ఉపయోగపడతారు. ఫస్ట్ క్వశ్చన్. బల్లి అంటే లిజర్డ్, గోడ మీద పాకుతుంది సార్. అవును. ఒక్కసారికి ఎన్ని గుడ్లు పెడుతుంది? వచ్చినన్ని పెట్టేస్తా. వచ్చినాయన్ని అంటే నువ్వు ఏలు పెట్టి గెలుస్తావా? ఎన్ని? టైం అయిపోయింది. చెప్పినా నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎన్ని వస్తాయి అన్నాను చెప్పిండు. నా ఆన్సర్ అది కాదు, నంబర్ చెప్పాలి. ఓకే, నువ్వు మీ బావ హెల్ప్ తీసుకోవచ్చు. సారీ భయ్యా. ఎన్ని గుడ్లు పెడతాది బల్లి? బల్లి ఎన్ని గుడ్లు పెడుతుంది అంటే నాకు బల్లికి ఏముంది? బల్లి గుడ్లు పెడతారా? నీకు బల్లికి ఏం సంబంధం ఉంటుంది? బల్లి గుడ్లు పెట్టావు. బల్లి గుడ్లు పెట్టావు. ఏం పెడతా? పిల్లలు పెడతా. డైరెక్ట్ పిల్లలు పెడతా. అమ్మో, గుడ్లు పెట్టదు. గుడ్లు పెట్టదు. ఈమె తెలివికి జోహారు. బల్లి గుడ్లు ఎందుకు పెట్టదు? టీమ్ బి 25 points. బల్లి గుడ్లే పెడతాది. గుడ్ల నుంచి పిల్లలు కొడతారు.
అక్కడ చెప్తే చెప్పాను మా టీం లేదు నిజంగా బల్లి గుడ్డు పెట్టదు. మన ఇద్దరు ఒకసారి 7:30కి అక్కడ కాఫీ డే దగ్గర కజిన్ సిస్టర్ కాబోయే. ఐ విల్ షో యూ ద బల్లి. ఏ కృష్ణ ముకుందా. సీరియస్లీ ఎగ్స్ ఐ విల్. ఓకే ఎగ్స్ ఓకే, ఇద్దరు తప్పు చెప్పారు కాబట్టి ఎవరికి మార్కులు రావు. స్పెషల్లీ టీమ్ ఏకి ఈ క్వశ్చన్కి మార్కులు లేవు. ఆన్సర్ బల్లి ఒక్కసారికి పుచ్చుక్ పుచ్చుక్ అని 8 గుడ్లు పెడుతుంది. సెకండ్, అరే చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఇది ఎల్కేజీ పోరగాన్ని అడిగినా చెప్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? కాన్స్టిట్యూషన్ అంటే ఏందన్నా? కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇండియన్ రాజ్యాంగం రాసింది బిఆర్ అంబేద్కర్ గారు. రైట్ రాంగ్? రైట్ ఏది రైట్ రాంగా? రైట్ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తున్నారు. ఇంకొకసారి రైట్ రాంగ్ ఒకటే ఫైనల్ గా. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ 25 టీమే. సూపర్. లాస్ట్ క్వశ్చన్, ఎంఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంది? మనతో 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 మందు తాగడం. ఎంఎంటి. ఎంఎంఎస్ ఎంఎంఎస్ఆ అయితే సోడా. మందు మసాలా సోడా అంటావు అంతే. మందు మసాలా సోడా. ఎంఎంఎస్ అంటే మందు మసాలా సోడా. రైట్ రాంగ్ చెప్పాలా? రైట్ రాంగ్ చెప్పు అంతే. ఎంఎంఎస్ రాంగ్ ఆన్సర్. ఏంది ఫుల్ ఫామ్ చెప్పు? నాకు తెలియదు అందుకనే రాంగ్ చెప్పాను. మల్టీమీడియా మెసేజ్ సర్వీస్. రైట్ ఆన్సర్. అందుకే టీమ్ 25 పాయింట్స్ మోర్. వెరీ గుడ్. ఏం తెలియకపోయినా బాగా మేనేజ్ చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. టీమ్ బి. టీమ్ సి కమాన్. రండి 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 దయచేయండి. క్వశ్చన్ నంబర్ 1. ఆగస్ట్ లో వచ్చే ఫస్ట్ సండేని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము? సండే. వెరీ గుడ్. ఆగస్ట్ లో వచ్చిన ఫస్ట్ సండేని సండే. నో, ఏం డే సెలబ్రేట్ చేసుకుంటాం? ఏదో ఒక First Sunday. ఫ్రెండ్షిప్ ఫస్ట్ సండే అంట. ఫస్ట్ సండే అంట. షూర్? షూర్. రాంగ్ ఆన్సర్. కానీ నువ్వు వాడు చెప్పింది రాంగ్ అన్నావు కాబట్టి టీమ్ 25 పాయింట్స్. ఆగస్ట్ లో వచ్చే ఫస్ట్ సండేని ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేస్తారు yes. ప్రతి సంవత్సరం. ఓకేనా? సెకండ్ క్వశ్చన్. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు? అది. ధనుష్ చెప్తాడు, అడుగు. 16,000. 16,000 భార్యలు అడిగింది కృష్ణుడికి కూడా. 16,000 మంది భార్యలు ఉన్నారంట. రైట్ రాంగ్? కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్. నీకు రాంగ్ ఆన్సర్. ఓహో కాదు 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 చెప్తాను అన్నమాట. అయినా 16,000 అన్నాడు. నువ్వేమన్నావు? గోపికలు 16,000 మంది. హలో, నువ్వు రాంగ్ చెప్పావు, మార్క్స్ మాకే. అది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి 8 మెంబర్స్. Yes. ఫైనల్ క్వశ్చన్. మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు ఏంటి? అరే 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 స్కూల్లో చిన్నప్పటి నుంచి రుద్ది మా టీచర్ రే రే ఇజ్జత్ దియకరా రే. నాకు గుర్తు రావట్లేదు. రే 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 ఇజ్జత్ దియకరా రే. అరే మహాత్మా గాంధీ గారు రా. నేను ఇక్కడే ఉన్నా. టైం అయిపోయింది. మీరు చెప్పండి. చెప్పండి. ఆ మోహన్ దాస్ నోరు తిరగట్లేదు. ఆగో. తిప్పండి వస్తుంది. కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు. ఉండు వాడేదో చెప్పాడు. అదేదో అంటే తిరగట్లేదు. తిప్పుదాం అనుకున్నా తిరగట్లేదు. Bye. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. Yes, he is మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అండ్ ఇద్దరు తప్పు చెప్పారు కాబట్టి ఇద్దరికి నన్ను అడగలే ఇప్పుడు. తిరగట్లేదు అనేసరికి ఈ ఎపిసోడ్ అయిపోద్ది. ఇద్దరు రాంగ్ చెప్పారు కాబట్టి, అంటే కరెక్ట్ టైంలో చెప్పలేదు కాబట్టి నో పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి స్కోర్ చూసేద్దామా రవి? ఇప్పుడు అసలైన స్కోర్ ఏ టీంకి వచ్చిందంటే షఫుల్ అయిపోతేనే బెటర్. ఓకే, సో షఫుల్ అయిపోయారు. బ్యాక్ టు ఒరిజినల్స్. స్కోర్స్ టీమ్ ఏ 50 పాయింట్స్, టీమ్ బి లీస్ట్ విత్ 25 పాయింట్స్ అండ్ టీమ్ సి లీడింగ్ విత్ 75 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ సంగతి ఇలా